శివనా రా అన్నా. అన్నా ప్రభు పంపించినాడు వచ్చిండన్నా. కూర్చో శివ. బాగుండు. చంపాలా? ఎంత? 10 लाख. ఇదిగో ఫుల్ పేమెంట్. లెక్క పెట్టరా. సరే అన్నా. నువ్వేమనుకోకుతామే. ఫోటో వెనక డీటెయిల్స్ ఉన్నాయి, అవసరం అయితే నాకు. తమ్ముడు జాగ్రత్త. ఎలా పడ్డారా? తెలియదన్నా. ఏం చేస్తున్నారా? ఏం పిక్తున్నారా? ఇంతమంది ఉన్నారు, తమ్ముడిని చూసుకోలేరా మీరు? ఏరా దొరికాడా? దొరికాడా వాడు? ఎన్ని రోజులు రా? ఎన్ని రోజులు ఎత్తారా వాడిని? ఎన్ని రోజులు ఎంత మీరు అక్కడికి వెళ్ళి? గోవా మొత్తం చెల్లడబట్టండి. వాడు ఇక్కడ ఉంటాడు, వాడి డీటెయిల్స్ ఏంటి, వాడి ఫ్యామిలీ సంగతి ఏంటి నాకంతా తెలియదు. వాడిని తీసుకురాకపోతే ఒక్కొక్కరిని నరికి పడేస్తాను. ఏమైందిరా? అప్పుడు ఏమైందిరా? తమ్ముడు ఇటు చూడరా, నన్ను చూడరా అని. తమ్ముడు వీడు నీకు తెలుసా? వీడా? వీడా నిన్ను కొట్టింది? నీ పని అయిపోతే నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపో. డబ్బులు సరిపోలేదా? కావాలని చెప్పు. వాణ్ణి నీకోసం కాదు, నా కోసం చెప్తా. వెళ్ళిపో. డబ్బులు కావాలంటే చెప్పు, ఫ్రీగా పని అయిపోతుంది. కబుర్లు చెప్పుకో. అనుమానంగా ఉందా? చెప్తే నమ్మవా? రా 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 రా. చూడు చూడు చూడు, నా తమ్ముడు ఎలా అయిపోయాడో చూడు. ఎంజాయ్ చేద్దామని గోవాకి వెళ్ళి సగం శవమై తిరిగి వచ్చాడు. ఏదో బీచ్ లో అమ్మాయిని చూసి ముచ్చట పడ్డాడంట. కుర్రాలన్నాక ఆ మాత్రం అల్లరి చేయరా? దానికే వీడు అడ్డు తగిలి కొట్టినట్టు కొట్టాడు నా తమ్ముడిని. వీడి కోసం పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం మేము. ఈ రోజు నీ వాళ్ళ దొరికిండేడు. ఎప్పుడు జరిగింది? వారమైంది. నీ పని అయిపోతుంది, వెళ్ళిపో. దొరికారా? దొరికారా నా కొడుకు? అరగంటల వాడిని తీసుకురండి. వెళ్ళండి పండి. హలో ప్రియా, గోవాలో ఏం జరిగింది? అది గోవా బీచ్లో ఏం జరిగింది ప్రియా? నిజం చెప్పు. హలో హలో అన్నయ్య. నా చెల్లి మీద చెయ్యేస్తారా? అన్నయ్య అన్నయ్య అన్నయ్య. హాయ్ ప్రియా. రాహుల్ రాహుల్ అన్నయ్య. శివకి ఏమైంది? ఒకసారి విను. తమ్ముడిని కొడతావురా నువ్వు? ఈ రోజు నేను ప్రాణాలతో వదలరా? ప్రియా, శివ ఎక్కడికి వెళ్ళాడు? తెలియదు రాహుల్. ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళాడు? 1 hour అయింది. సరే, జాగ్రత్తగా విను. ఈ కాన్ఫరెన్స్ కాల్ కట్ చేయొద్దు. ఫోన్ పక్కన పెట్టేసి మీ అన్నయ్యని సేఫ్ గా నేను తీసుకొస్తాను, సరేనా? పట్టుకోండి. నా తమ్ముడిని కొడతావురా?
థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ రిలయన్స్. హలో రే జాగ్రత్తగా విను, టైం లేదు. చెప్పు. అర్జెంటుగా ఒక నంబర్ని ట్రేస్ చేయాలి. నెంబర్ నోట్ చేసుకో. 1 second. 9391 335417. ట్రేస్ చేయి. 9391335417. రే ధూల్పేట్ టవర్ నుంచి వస్తుందిరా. ధూల్పేట్ టవర్ నుంచా? సరే ఓకేరా, చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్ బాయ్. వీడిని ఇప్పుడే చంపొద్దు. గోవాలన్న తమ్ముని కొట్టాడే, వాడు రావాలి ఇక్కడికి. రై శివ, ఇందాక నువ్వు అని చంపమన్నావు కదా, ఇంకెలా ముందే చంపేస్తాను వాడిని. ఆ తర్వాత నిన్ను చంపేస్తా. ఫోటో ఉంది, ఆయనకి అడ్రస్ ఉంది. జై సాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అబ్జర్వేంద్ర నుంచి వస్తున్నాం. ఇక్కడి నుంచి మీరు వచ్చిన రూట్ చెప్తారా? అలాగే. ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళండి, ఎడమవైపు తిరగండి. కొంచెం ముందెళ్ళాక సన్నటి గల్లీ వస్తుంది. అక్కడి నుంచి ఎడమవైపు తిరగండి. అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడి నుంచి కుడివైపు వెళ్ళండి. ఆ సందు దాటి ముందుకెళ్తే గణేష్ విగ్రహాలు తయారు చేసే మండి ఒకటి కనబడుతుంది. అక్కడి నుంచి ఎడమవైపు తిరగండి. ఆ సందు దాటి ముందుకెళ్తే మీకు బార్బర్ షాప్ కనబడుతుంది. దానికి ఎదురుగా ఉన్న సందులోకి వెళ్ళండి. ఆ దాటి ముందుకెళ్తే అదే అబ్జర్ గల్లీ. ఇంకా తీసుకురాలేదేంట్రా? నేనే వెళ్ళి పట్టుకొస్తాను వాడిని. పదండి. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి వీడిని. శివ ఎక్కడ? ఏంట్రా వాళ్ళన్నీ కలిసి వస్తున్నాయి? శివ ఎక్కడ? శివ ఎక్కడ? శివ నాకు విషయం అర్థం కావట్లేదురా. వాడేమో నిన్ను చంపడానికి సూపర్కి వచ్చిండు, నువ్వేమో వాణ్ణి కాపాడదామని శివ ఇక్కడ నువ్వు వచ్చినావు. కానీ ఒక్క విషయం అర్థమైందిరా, కాపోరి కోసం మీ ఇద్దరు నా తమ్ముడిని కొట్టిండ్రు. ఆ పోరుని ఇక్కడికి రప్పిస్తా, మీ కళ్ళ ముందే రేప్ చేస్తా. నేను ఒక్కనే కాదురా, ఇక్కడున్న ప్రతి ఒక్కడితో మార్చి గ్యాంగ్ రేప్ చేయిస్తా. ఏం పీకుతారో చూస్తాను. వెళ్ళండిరా, నన్ను తీసుకురండి. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే ముందు నన్ను దాటెళ్ళాలి కదరా.
10 మంది కలిసి ఒక అమ్మాయిని రేప్ చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదురా. ఒక్కడనే వచ్చి 10 మంది పగల దొబ్బాను చూడు, ఇది గ్యాంగ్ రేప్ అంటే. శివ, ఏంట్రా ఇదే? ఎందుకు చేసావు ఇలా? నాన్న ఏం జరిగిందంటే, ఏం జరిగిందో నాకు తెలుసు. రాహుల్ ఏం చెప్పాడు? నువ్వు కళాగాడి దగ్గరికి వెళ్ళటం గురించి కూడా చెప్పాడు. సారీ నాన్న. సారీ ఎందుకురా? ఎంత సాహసం చేసావు? రాహుల్ చెప్తే గానీ నాకు తెలియలేదు. ఏం చేశాడు నాన్న? ఓ, నీకు తెలియదు కదమ్మా, రాహుల్ కొట్టాడే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య. వాడు కళా అనే రౌడీని మన రాహుల్ చంపని పంపించాడు. కానీ మన శివ ప్రాణాలకు తెగించి రాహుల్ని కాపాడాడమ్మా. అక్కడికి వెళ్లే ముందు నాకు ఓ మాట చెప్పుండొచ్చు కదరా. రాహుల్ ఎక్కడ? బావగారు, బావగారు, నన్న రండి బావగారు, లోపల కూర్చో మాట్లాడుకుందాం ప్లీజ్. వద్దులే శివ్ గారు, నేను వెళ్తున్నాను. రియలీ సారీ, రండి. వద్దు శివ్ గారు ప్లీజ్. జాగ్రత్త బావగారు. ఈ టైంలో లేసంటే. ఒక్క నిమిషం, నేను కడతాను. థ్యాంక్స్ శివ్ గారు, థ్యాంక్స్. నన్ను క్షమించి మా చెల్లిని పెళ్లి చేసుకుని బావగారు. శివ్ గారు ప్లీజ్, శివ్ గారు నాకు మీరు వద్దు, మీ చెల్లి వద్దు, అసలు నాకు ఈ పెళ్ళే వద్దు. నేను వద్దు శివ్ గారు. అయ్యో అయ్యో ప్రియా, 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 I'm just kidding, ప్రియా. కామెడీ చేస్తాను ప్రియా. ప్రియా, sorry, ప్రియా. ప్రియా, ఇట్రా. రండి బావ గారు, రండి. మనమంతా ఒకటి. లైట్ తీసుకోండి. సరిగ్గా పట్టుకోండి, నేను ఇప్పుడే వస్తాను. భలే ఫ్యామిలీ అండి మీది. మీరేమో పొడుగు, ఇదేమో పొట్టి. కానీ చాబోయే ముందు నాదో చిన్న కోరికరా. ఇందాక డోర్ పగలగొట్టి నన్ను కాపాడింది ఎవర్రా? ఎందుకు? ఏం లేదురా, ఒక్కసారి వాడిని మనస్ఫూర్తిగా కౌగులించుకొని వాడికి థ్యాంక్స్ చెప్పి చచ్చిపోతాను రా. నేనే రాహుల్. రే రే లడ్డు, నువ్వురా నా నిజమైన ఫ్రెండ్వి. నువ్వు నన్ను కాపాడావురా, నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ లడ్డు. రాహుల్, ఏంటన్నా?